ఇదైతే డాన్సింగ్ షో మొత్తం లైవ్గానే ఉంటుందంట. ఇదైతే ఎంతసేపు అయితే తెలీదు, మనం అయితే చాలా లేట్గా వస్తాం. ఫుల్ హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయాం. ఇక్కడైతే చెప్తున్నారు అటు సైడ్ వెళ్ళమంటున్నారు. ఓకే ఒకసారి వెయిట్ చేయమన్నారు. ఒకసారి వెళ్ళిందో ఒకసారి తను వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఓకేనా? మన వాళ్ళు అయితే టికెట్ల కోసం వెళ్ళారు కదా. ఇప్పుడైతే మనం నీట్గా వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఆల్రెడీ సాంగ్స్ విన్నట్టున్నారు. సౌండ్ వస్తుంది కదా, అదే డౌట్గా ఉంది. నో కెమెరాస్ అంట, అలౌ లేదు. నేను ట్రై చేస్తాను వీడియో తీయడానికి. ఓకే సరే. గైస్ ఇదే ఆ స్టేజ్. ఇక్కడైతే మనం కంప్లీట్ అయిపోయింది. మనం ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోవడం వల్ల ఇబ్బంది అయిపోయింది. టైం వేస్ట్, ఒక హాఫ్ అన్ అవర్ మనకు టైం వేస్ట్ దానివల్ల. ప్లస్ లైవ్ మొత్తం జనాలు అమ్మాయిలు అబ్బాయిలు మొత్తం చాలా బాగా డ్యాన్స్ చేశారు. ఈ స్టేజ్ మొత్తం ఇంకోండి ఇక్కడి నుంచి పై వరకు ఉంది మొత్తం. ఇంకోండి ఆ డాన్సర్లు ఉన్నారు కదా, అదే అలా చేశారు. మనం అయితే ఇప్పుడు లోపలికి ఫుల్గా సగం అయితే ఎంజాయ్ చేస్తాం, సగం వేస్ట్ అయిపోయింది మన రాకపోవడం తప్ప. దగ్గర ఉన్న వాళ్ళకైతే చాలా బాగా కనపడింది, దూరంగా ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది పడ్డాం. అది ఇది అయిపోయింది. దీని తర్వాత మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామో నెక్స్ట్ అనేది చూద్దాం. ఒకసారి కనుక్కొని తర్వాత అన్నీ దాంట్లోకి వెళ్ళిపోదాం. దీని తర్వాత నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే గాయ్స్, బాయ్, స్టే ట్యూన్. A few moments later. ఫోటోకి కూడా డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు ఏమన్నానే ఫోటో డబ్బు మో పడిపోతున్నా కింద చూడలే. వీళ్ళైతే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారండి గాయస్. చాలా బాగున్నారు, ఒక్కొక్కరు డిఫరెంట్గా ఉన్నారు. మొత్తం తీసుకొచ్చి ఆయన అడిగి వెళ్ళిపోతున్నాడు. డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగా ఫోటో తీసుకుంటున్నారు. అక్కడ నోట్ కూడా చూపిస్తున్నారు భలేగా. కొంతమంది అయితే ఫోటోకి ఇవ్వట్లే, ఇవన్నీ ఇంకా తిరిగిపోతున్నారు.
సినిమా బాగుంది రా ఉత్తర 100 అవుతాం 1.6 అవుతుంది కదా ఏంటి బాబోయ్. వీళ్ళకి డబ్బులు కూడా వస్తుంది. మీరు ఫోటో తీసుకోండి వెళ్ళి, లేకపోతే ఫోటో ఏకంగా వీడియో తీసేస్తున్నారు ఆంటీ. ఇక్కడ అంతా సర్కిల్లో ఉన్నారు అందరూ. లోపల లోపల కొంతమంది అబ్బాయిలు కూడా ఉన్నారు. మాస్క్ ఇదే ఆ మాస్క్ చూసాం ఇందాక. భలే పిలుస్తున్నారు రెండు 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 అని. ఇక్కడ బయట వీడియో పెట్టేస్తున్నారు సగం, ఆ ఫోటోలో రాదండి. ट्राई చేయము బాజు बैठ दे एमा एनी ट्राई చేసాం మనసు బదలావనే పరిస్థితి. ఓ ఆంటీ కూడా తీసుకొని వెళ్ళిపోతున్నారు ఏకంగా మొత్తం వీడియో. ఓ మొత్తం అందరినీ కవర్ చేస్తారు అయితే మీరు. చూసారు కదా గ్యాస్ ఎంత బాగున్నారో. నో 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 ఇండియన్ రూపీస్ పనికిరాదు. బాబు ఎంత విచిత్రంగా ఉన్నారు బాబు. అందరూ తెగ వీడియోలు తీసుకుంటున్నారు. ఏం చిల్లర మార్చుకుంటున్నారా? డాడీ ఫోటో తీసుకుంటున్నారా? ఏం దానికోసం చిల్లర మార్చుకుంటున్నారా బాబు? మీరే తీసుకొచ్చు కదా ఫోటోలు. అందరూ అలా పిలుస్తున్నారు చక్కగా. డబుల్ మ్యాన్ చాలా బాగున్నాడు, కొద్దిగా డిఫరెంట్గా కనబడుతున్నాడు. కొద్దిమంది మనం చూసిన వాళ్ళు మాత్రం ఉన్నారు, కొద్దిమంది లేరు. ఎందుకంటే మనం ఫస్ట్ పార్ట్లో మిస్ అయిపోయాం కాబట్టి. అది ఫస్ట్ టైం మా డాడీని ఫోటో తీసుకోవడం నేను చూస్తున్నాను. $20 ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. అది మనం సగం మందిని మిస్ అయిపోయాం, చాలా వరకు మిస్ అయిపోయాం మనం. కొద్దిమంది ఉన్నారు కానీ కొద్దిమంది మనం చూడలేదు డైరెక్ట్గా. ఎక్కడ చూస్తున్నాం లాస్ట్లో అందరూ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అక్కడ చూపించారు, ఇక్కడ వస్తున్నారు. బా ఓ ఓ నువ్వు ఓపెన్ టాపే అన్నా వాళ్ళు పిలిచి మరీ డబ్బులు ఇచ్చేసుకుంటున్నారు బాబోయ్.
बाजू में చూడండి guys, ఇదైతే డిఫరెంట్. ఇదే డాన్సింగ్ హాల్ మొత్తం. ఇప్పుడు వీడియోలు చూసారు కదా, వాళ్ళు అందరూ డాన్సింగ్ హాల్లో ఉన్నవాళ్ళు బ్యాంకాక్లో బెస్ట్ డాన్సర్స్. ప్లస్ దాంట్లో ఇజ్రాస్ కూడా ఉన్నారంట డాన్సర్స్లోని. ఇప్పుడు నేను వీడియో తీశాను కదా, దాంట్లో ఇజ్రాస్ ఉన్నారు, కొద్దిమంది లేడీస్ కూడా ఉన్నారు. నేనైతే ఇప్పుడే తెలుసుకున్నాను. మేనేజర్ని అడిగాను, ఇలాగా అడిగితే వాళ్ళు కొద్దిమంది హిజ్రాస్ ఉన్నారు, కొద్దిమంది లేడీస్ ఉన్నారు డ్యాన్స్లోని. ఎందుకంటే డబ్బులు ఇచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు. వీడియోలో ఆల్రెడీ చూసుంటారు కాబట్టి డబ్బులు ఇచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు, ముద్దు కూడా పెడుతున్నారు విచిత్రంగా. మా ఫ్యామిలీ వాళ్ళకి చాలా వరకు ఇంకో అందరూ కూడా వీడియోలు తీసుకున్నారు, ఫోటోలు తీసుకున్నారు వాళ్ళతో పాటు డబ్బులు ఇచ్చి. నేనైతే తీసుకోలేదు. నేనైతే వీడియో తీసుకోవాలి కాబట్టి నాకు యూట్యూబ్లో నేను వీడియో మీకోసం పెట్టడం కోసం నేనైతే తీసుకోలేదు. నాకు ఇజ్రాస్ అనగానే నాకు చాలా బాధ వేసింది, లేడీస్ ఇజ్రాస్ అనగానే. ఎందుకంటే బ్యాంకాక్లో చాలా వరకు హిజ్రాస్ కూడా ఉన్నారు, లేడీస్. బోల్డ్ పనులు జరుగుతాయి ఇక్కడ, చాలా పెద్ద పెద్ద పనులు జరుగుతూ ఉంటాయి ఇక్కడైతే. ఈ డ్యాన్స్ కోసం చాలామంది ఇజ్రాస్ని పెట్టుకున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ చాలా ఎక్కువ వస్తుంది. ప్లస్ కస్టమర్స్ కూడా చాలా ఎక్కువ మంది వస్తారు దీన్ని చూడడం కోసం. అందుకోసమనే హిజ్రాస్ని పెట్టారంట, నేనైతే తెలుసుకున్నాను. దానికైతే నేను హ్యాపీ. అవి జస్ట్ అందరిని అట్రాక్ట్ చేయడం కోసం పెట్టుకున్నారంట. కొద్దిమంది లేడీస్ని ఫస్ట్ హిజ్రాస్లో ఒకలో ఇద్దరు మధ్య మధ్యలో వస్తూ ఉంటారు. మన ఆ సర్కిల్లో అందరినీ చూసారు కదా, దాంట్లో ఎవరు హిజ్రాసో ఎవరు గర్ల్స్ అనేది నేను చెప్పడానికి అస్సలు సులువు కాదు, నాకు అవ్వదు కూడా. నేను అడిగాను, వాళ్ళు చెప్పుకున్నారు అంతే. నాకు అంతవరకు డీటెయిల్సే తెలుసు, మిగతా డీటెయిల్స్ అయితే తెలీదు. ఈ వీడియో తర్వాత ఇక్కడ ఈ ప్లేస్ నుంచి ఇంకెక్కడికి వెళ్తాం కూడా ఐడియా లేదు నాకైతే. కానీ మంచి మంచి ప్లేసెస్కి అయితే నేను విజిట్ అవుతున్నాను. ఇది కూడా చాలా ఫాస్ట్గా మేము 30 నిమిషాలు వేస్ట్ అయిపోయింది మేము వెళ్ళడం. వాళ్ళు 6:30కి అన్నారు, 5కి ముందే వెళ్ళాలి మనం. టైం వేస్ట్ అయిపోయింది, మినిమం 30 నిమిషాలు వేస్ట్ అయిపోవడం వల్ల టైం బ్యాడ్ అయిపోయింది. దానివల్ల మేము ఓన్లీ 30 నిమిషాలు చూసాం. 30 నిమిషాలు వేరే వాళ్ళు డ్యాన్స్ చూడలేదు దానివల్ల, అది అందుకని. ఇప్పుడైతే మనం ఏ ప్లేస్కి వెళ్ళబోతున్నాం అనేది ఐడియా లేదు, ఎక్కడికి వెళ్తాం కూడా ఐడియా లేదు నాకు. ఒకసారి డిస్కషన్ చేసుకొని అయితే వెళ్దాం. నాకైతే మొత్తం డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ ఏవైనా కానీ బాగుంది. అక్కడ ఫోటో వీడియో తీయకూడదు అన్నారు, కానీ ఫస్ట్ హాఫ్లోని తీయకుండా సెకండ్ హాఫ్లో చాలా వరకు తీశారు. ఇంకా చూసుకోండి గాయస్, ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నారు వీడియో కోసం. వీళ్ళైతే ఇలాగ ఎంజాయ్ చేయాలి మనం, ఇదైతే ఓకేనా. క్లైమేట్ చూడండి గాయస్, ఫుల్ వెదర్. ఫుల్ వెదర్ అవసరం. ఫుల్ వెదర్, క్లైమేట్ చాలా భయంకరంగా ఉంది. ఈ వెదర్ క్లైమేట్లో మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామో ఐడియా లేదు, చూసుకోవచ్చు ఓకేనా.